హలో బంగారం, ఏం చేస్తున్నావు? నేను బాత్రూంలో ఉన్నా. నీకోసం అని చెప్పి, వాష్రూమ్కి అని చెప్పి, పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి లోపలికి వచ్చా. మమ్మీకి డౌట్ రాకుండా మాట్లాడుతున్నా. మళ్ళీ డౌట్ వస్తే మమ్మీ ఫోన్ లాక్కుంటుంది. నేను నీకోసం వచ్చి మాట్లాడుతున్నా. రొమాంటిక్గా మాట్లాడమంటావా, లేకుంటే వైలెంట్గా మాట్లాడమంటావా, నీకు నచ్చినట్టు మాట్లాడమంటావా? ఎలా మాట్లాడమంటావు చెప్పు బంగారం. లేకుంటే మా చెల్లె రాక్షసి వస్తుంది, అది ఇట్లా చూసిందనుకో పోయి మా అమ్మకి చెప్పేస్తుంది. అసలే అది పెద్ద గయ్యాది గంప. ఓలే ముఖందానా, ఏంటే ఇక్కడ సరసలాడుతున్నది? దొంగ ముఖందానా, నన్ను ఇంకా నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళి పంపించలేదే. మీ అమ్మోళ్ళు, మీ డాడీ వాళ్ళు, మీ చెల్లె అందరు ఊరికేరని చెప్పారు. వాళ్ళ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయింది, వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్నా అని చెప్పి నీ రూములో నీ బెడ్ కింద నన్ను దాపెట్టినావు. పొద్దుగా లేచి నాకు ఫోన్ చేసి కన్నా ఎక్కడున్నావురా అని పడుతుంది. పుసుక్కన నీ గడితాళం నేను పెట్టకపోతే మీ అవ్వ వచ్చి నన్ను చూసేది, ఈ ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుంది అనేది. నడుక్కున వైబ్రేషన్ పెట్టుకున్నా కాబట్టి ఏం కాలేదు. ఏంది ఇట్లా తయారైనో గబు ముఖం దానా? నేను వాష్రూమ్లోకి వస్తున్నా చూడు. సారీ బావా. ఏంటి ముఖం ముడ్డోలా పెట్టినావు? ఇంకోసారి ఏడిచినావు అనుకో బిడ్డ, నీ బాత్రూమ్లే ఇప్పుడు చింత పని చేస్తానే. ఏదో మా ఇంటికి రమ్మని చెప్పినా, నీకు ఏదో ఇద్దామనుకున్నా. నా నుంచి మా అమ్మ నాన్న ఊరుకోతుర్రు అనుకుంటే ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చారు. నిన్ను కాపాడదామని చెప్పి నేను మా వాళ్ళ నుంచి వెళ్ళి బెడ్ కింద కాపాడుతున్నా. నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. అంత ప్రేమ ఉంది నాకు నీ మీద. ఒసే దొంగ ముఖం దానా, నీకు ప్రేమ ఉండింది నేను కదా ఐడియా ఇచ్చింది బెడ్ కింద దాక్కుంటా అని చెప్పి. లేకుంటే నన్ను మీ వాళ్ళకి పట్టించి నన్ను బలి చేద్దాం అనుకున్నావు కదా. నాకు పట్టాలని కోపం వస్తుంది, నిన్ను దగ్గరుంటే గుద్దాలనిపిస్తుంది. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నువ్వేనా నిబ్బా నెబ్బిలం కదా, అందుకని ఏమనలేకపోతున్నా అనుకుంటేనే నన్ను గిన్నె తిట్లు తిడుతున్నావా? నువ్వు ఎప్పుడే ఇట్లా ఉంటే పెళ్ళి అయినాక నన్ను ఎంత తిడతావో, నన్ను ఎంత కొడతావో. అవునే, నేను మొత్తమంతా 2 మాటలంటే నేను ఇంత ఎడుతున్నావు. అది పెళ్ళైన తర్వాత నేను మొత్తమంతా ఒక మాట అంట కావచ్చు, ఇట్లా చేయబెట్టి చూపిస్తా కావచ్చు. నువ్వు మీ వాళ్ళకి వచ్చి చెప్పుకుంటావు నన్ను కొట్టిండు నా మొగుడు అని చెప్పి. అట్లుందే నీ వాలకం, నీ ఏడుపు దొంగ ముఖం దానా. పెళ్ళికి ముందే నీకు అన్ని ఇద్దామని చెప్పి మా ఇంటికి రమ్మన్నా, కానీ ఏం చేద్దాం, మా వాళ్ళు వస్తారనుకోలేదు, నిన్ను ఎలా దాపెడతాను అనుకోలేదు మా ఇంట్లో. అయితే ఏంటి, నీకోసం ఇంత కంట దడ పెడుతున్నా, నీకు అర్థం కావట్లేదా నా వాల్యూ? బొక్కలో ఏడుపు, నేను కూడా ఏడుస్తానే ఏడమంటే. నువ్వు ఏడిచేది అందుకు కాదు, ఎక్కడ నాకు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటారు నిన్నని చెప్పి కట్ట పెడతారు కావచ్చు అని ఏడుతున్నావు కదనే. నేను ఇంకోలా నగులుకుందా అని చూస్తున్నావు కదా. లేదు బావా, మా ఊళ్ళు కట్నం ఇచ్చేంత పొజిషన్ లేదు బావా, అందుకనే కదా నిన్ను లైన్ వేయమని చెప్తే నీకు లైన్ వేసిన. కానీ ఏం చేద్దాం, అంత ఓపెన్ కావద్దని చెప్పే కదా బావా. మా వాళ్ళ ముంగట నిన్ను గౌరవంగా చూసుకుంటున్నా, మా వాళ్ళు చెప్పింది నేను విన్నట్లే కదా. నీకోసం ఏదైనా చేస్తా. అమ్మాదినమ్మ, ఫ్యామిలీ ప్లానింగ్ ఏకంగా ఇది. వామ్మో. అవును బావా, నేను మోసం చేస్తున్నానని బాధతో ఏడుస్తున్నా బావా, తెలుసా? నేను ఎవడే వీడు బాత్రూంలో? అమ్మ నువ్వే కదనే అల్లుండి లైన్లో పెట్టమని చెప్పిన, లైన్లో పెట్టినా మమ్మీ. అత్తగారు కథ దర్శకత్వం అంతా మీరే అంటా కదా. ఇప్పుడే మీ కూతురు చెప్పింది నీ గురించి, మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేయకండి, అంతా తెలిసిపోయింది. అల్లుడు ఒక ముచ్చట చెప్తున్నా, కట్నాలు గిట్నాలు ఇచ్చడం మాత్రం లేదు, చక్కగా పెళ్లి చేసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడితే నన్ను గుంజినాలు పెడతా, నా బిడ్డను కాదు. ఇంతకు తెగించావత్తా, చేసుకుంటది. ఏం చేద్దాం, ఇట్లా బుక్ అయిపోయా మీ ఫ్యామిలీ దగ్గర. కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం పెళ్లి భోజనాలు మంచిగా పెట్టండి అత్తగారు. అయ్యో అల్లుడు గారు, మీరుండగా మేము పెడితే తప్పు కదా, ఖర్చులు మొత్తం మీరే భరించండి. ఇది నాకు బంపర్ ఆఫర్ మరి. బాబా, ఖర్చులు నేను మా వాళ్ళని పెట్టమంటాను, నువ్వేం బాధపడకు. ఏంటి నువ్వు పెట్టమంటావా? మీ వాళ్ళు పెడతారా? ఓసే నీ యాక్టింగ్ తాగలయ్యా, నీకు ఏడుపు రాకుండా నువ్వు ఏడుస్తున్నావే, ఏడోకి. నా కూతురు బుగ్గులు ఎలా కందిపోయాయో నీ గురించి ఏడిచి తెలియదు. అంకుల్ లోపలికి వచ్చిండు అనుకో,
నిన్ను గుర్తుతడేసి. అసలే అంకుల్ తెలుసా, మిలిటరీ. అంటే మీ ఇద్దరు నా బలిపసం చేద్దాం అనుకుంటున్నారా అత్త? అవునల్లుడు, నువ్వు ఎప్పుడో బలిబస్సు అయినావు, మళ్ళీ నిన్ను ఎలా చేస్తా చెప్పు. అత్త నాకు డౌట్ అత్త, నీకు జలుబైందా? గట్లత్తుంది నీ వాయిస్ మూగల లెక్క. మీ మామయ్యకు జలుబైందని చెప్పి అబద్ధం చెప్పిన, లగ్గిన్ చేసుకున్నాడు. తర్వాత జలుబు మానలేదు అని చెప్పి నాటకం ఆడుకుంటూ వస్తున్నా 20 సంవత్సరాల నుండి. ఇప్పుడు నువ్వు బకరగాను దొరికినావు, చాలదా? నీ వాయిస్ వచ్చేదే బర్ర గొంతు లెక్కనా అత్త? బర్రగొద్దు గిరగొంత అన్నావు అనుకో బిడ్డ, టాయిలెట్లోనే ఉత్తిపారెత్తా నిన్ను. అసలు ఏమనుకుంటున్నావు? అవ్వా నేనున్నా నీ వెనుక, వేడుచుకుంటున్నా వెనుకనే ఉంటే వేరే ముంగడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడవు నువ్వు, ఎందుకంటే కొడుకు. ఓ సారీ మర్చిపోయా. ఏంటే ఏదో చెప్దాం అనుకుంటున్నా, అసలే కన్ఫ్యూజ్ చేసి పారేస్తారు ఇద్దరు. అత్తగారు వాళ్ళ బిడ్డ నా బకరా చేసారు, నేను బకరా అయినా. ఆ ముచ్చట నాకు బాగా అర్థమైపోయింది. ఒకటి మాత్రం నిజం, మీ చేతిలో లైఫ్ లాంగ్ నన్ను బకరా చేద్దామని ఫిక్స్ అయిపోయారు మీరు. ఇంకేంటి, మూసుకొని లగ్గం చేసుకోరు పొద్దుగాల. ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు పంపిద్దామని ప్లాన్ వేసిన. థ్యాంక్స్ అత్తగారు. థ్యాంక్స్ కాదు, ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు లగ్గం చేసుకొని అది అన్నావు అనుకో, దొంగతనం అయింది, 10 లక్షలు క్యాష్ పోయిందని చెప్పి నీ చేతిని కట్టించుకుంటాం. చక్కగా పెళ్లి చేసుకో. అయ్యో మాకు ఇదో బంపర్ ఆఫర్ అండి, మాకు అట్లాంటివి ఏం వద్దు తీయండి. రేపు పొద్దుగా అత్త నన్ను ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి అత్త బయటకు. అల్లుడు ఇప్పుడే తీసుకెళ్తా. ఓ అత్త స్విమ్మింగ్ పూల్ కూడా పట్టుకొచ్చింది అత్త ఊరు బయట. లేదల్లుడు, అమ్మాయి మీరేమన్నా మాట్లాడుకుంటారని చెప్పి పర్సనల్గా పట్టుకొచ్చా, వీళ్ళు వెళ్తున్నా మీరు మాట్లాడుకోండి. మీ అమ్మ వెళ్ళిపోయింది కానీ నేను యాక్టింగ్ బంద్ చేసిన. అందుకే ఎన్ను కొడుతున్నావు చెంపల మించాలి. ఏం చేద్దాంరా, నీలాంటి పక్కన దానికి ఇచ్చి మా మంట కడుతుంది, ఏం చేయాలా? చిచి జీవితాంతం నిన్ను కొట్టుకుంటూ బతుకుతాయి. బాయ్ నేను కూడా పోదాను ఇంటికి. అమ్మాయిలను నమ్మకండి, ముఖ్యంగా వాళ్ళ అమ్మలను నమ్మకండి, జీవితం సంకనాగిస్తారు.